సెల్ఫ్ యాక్సెప్టెన్స్ మాట్లాడదామా? హాయ్, వెల్కమ్ టు ద డే 7 ఆఫ్ లిజనింగ్ బిఫోర్ రియాక్టింగ్ సిరీస్. ఒక చిన్న కథ మీకోసం. చాలా రోజుల క్రితం మా ఇంటి నుంచి ఒక మొక్కను తెచ్చాను, నాటాను, రోజు నీళ్లు పోసాను. కానీ ఒక రోజు దాని ఆకులన్నీ రాలిపోవడం స్టార్ట్ అయ్యాయి. తెచ్చిన మొక్కలో ఒక్క కొమ్మ తప్పితే ఏదీ మిగిలిలేదు. రోజు దానికి నీళ్లు పోస్తూ అది బ్రతకాలి అనుకున్నాను. నెలలు గడిచిపోయాయి, కానీ ఒక్క ఆకు కూడా రాలేదు. ఒకరోజు దాన్ని చూస్తూ నేను అనుకున్నాను, దిస్ ఈస్ ద ఎండ్. నాకు నీ మీద ఏ హోప్ లేదు. తర్వాత దాని ఇష్టానికి దాన్ని వదిలేశాను. తర్వాత దానికి ఎప్పుడు నేను నీళ్లు కూడా పోయలేదు. అది బ్రతకాలని ఎప్పుడూ కోరుకోలేదు. కానీ ఒక్కరోజు ఆల్ ఆఫ్ ఎ సడన్ దానికి చిగురు రావడం చూశాను. ఇప్పుడు ఆ మొక్క ఇలా ఉంది. ఏం చేశాను నేను? యాక్సెప్ట్ చేశాను. ఎలా ఉందో దాన్ని అలాగే స్వీకరించాను. అది మోడులా ఉంది, అలాగే స్వీకరించాను. అది చిగురుతో ఉంది, అలాగే స్వీకరించాను. ఇప్పుడు అది అంతా అల్లుకుంటుంది, అలాగే స్వీకరిస్తాను. నువ్వు అలా మారాలి, అలానే ఉండాలి అనటంలో ప్రెషర్ ఉంది. నువ్వు ఎలా ఉన్నా ఐఎమ్ ఓకే విత్ ఇట్ అనటంలో ప్రేమ ఉంది. యాక్సెప్టెన్స్ నిజాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడం. ఒక మొక్కని స్వీకరిస్తేనే అది ఇంత మారితే, మరి మనల్ని మనం మనలానే స్వీకరిస్తే మనం ఎంత మారచ్చు? నిజం చెప్పాలంటే ఇది చాలా తేలిక. ఎందుకంటే ఏదో మారాలి, ఎంతో మారాలి, ఇంకేదో చేయాలి అన్నది ఆశ. అది భవిష్యత్తుకు సంబంధించింది. కానీ ఎలా ఉన్నా మనల్ని మనం యాక్సెప్ట్ చేయడం, అది ఈ క్షణానికి సంబంధించింది. చెప్పాలంటే మన చేతిలో ఉన్నది ఈ క్షణం మాత్రమే, అవునా? ఈరోజు లిజనింగ్ బిఫోర్ రియాక్టింగ్ సిరీస్లో నేను నన్ను నాలానే స్వీకరిస్తున్నాను. మరి మీరు?